అమెరికా ఈ పేరే వరల్డ్ వైడ్ గా ఓ వైబ్రేషన్. అగ్రరాజ్యంగా పేరున్న యుఎస్ కు వెళ్లి చదువుకోవడం, జాబ్ చేయడమే పెద్ద విషయం. అలాంటిది అమెరికా రాజకీయాల్లో టాప్ పొజిషన్ లో ఉండటం ఒక్క మన ఇండియన్స్ కే సాధ్యమవుతోంది. అగ్రరాజ్యాన్ని 4 ఏళ్ల పాటు ఏలే ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉంటున్నారు. సెనేటర్లు ఎగువ సభ, దిగువ సభ సభ్యులుగానే ఉండిపోకుండా వైస్ ప్రెసిడెంట్ స్థాయికి కూడా ఎదుగుతున్నారు. ఉన్న దేశంలోనే రాజకీయాల్లో రాణించాలంటేనే చాలా కష్టం. ఆర్థిక బలం, క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ ఉన్నా పరిస్థితులు కలిసి రాకపోతే పొలిటికల్ లీడర్గా ఎదగడం సాధ్యం కాదు. అలాంటిది యుఎస్ రాజకీయాల్లో ఉన్నత చదువులు చేపడుతున్నారు ఇండియన్స్. ఇంతకీ అమెరికా పాలిటిక్స్లో మనోళ్ళు ఎదగడానికి కారణాలు ఏంటి? ఎప్పటి నుంచి ఇండియన్స్ అమెరికన్స్ రాజకీయ ప్రస్థానం మొదలైంది? అమెరికా రాజకీయాల్లో మనోళ్ల సత్తా, ఉన్నత పదవుల్లో ఇండియన్ అమెరికన్స్, సెనేటర్లతో పాటు వైస్ ప్రెసిడెంట్ పదవులు. అగ్రరాజ్యంలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు మనోళ్లు. ఉపాధి కోసం, ఉన్నత చదువుల కోసమే కాదు, అవసరమైతే జెండా పాతేసి అమెరికాను ఏలి చూపిస్తామని ప్రూవ్ చేస్తున్నారు. కింది స్థాయి మేయర్ పదవుల నుంచి ఏకంగా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ వరకు అన్ని పదవులకు పోటీ పడుతున్నారు. పొలిటికల్ గా ఉన్నత పదవుల రేసులో కొనసాగుతున్నారు ఇండియన్ అమెరికన్స్. భారతీయ మూలాలున్న వారిలో చాలా మంది అమెరికా రాజకీయాల్లో తమ సత్తా చాటుతున్నారు. త్వరలో జరగనున్న యుఎస్ ఎన్నికల్లోనూ భారత సంతతి లీడర్లు పోటీలో ఉన్నారు. అమెరికా ఎన్నికల్లో ఈసారి కూడా ఇండియన్స్ గురించే చర్చ జరుగుతోంది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు కన్ఫర్మ్ అయింది. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్ రేసులో ఉండబోతున్నారు. ఈ జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి మన తెలుగమ్మాయి. జేడీ వాన్స్ పొలిటికల్ కెరియర్ లో ఉషా కీలక పాత్ర పోషించారు. ఉషా చిలుకూరి తల్లిదండ్రులది ఆంధ్రప్రదేశ్, కానీ ఆమె పుట్టింది మాత్రం కాలిఫోర్నియాలో. శాన్ డియాగో శివారు ప్రాంతంలో ఆమె పెరిగారు. జేడీ వాన్స్, ఉషా చిలుకూరి దంపతులకు 3 పిల్లలు. భర్త జేడీ వాన్స్ రాజకీయ ప్రచారాల్లో ఉషా కీలక పాత్ర పోషించారు. 2016, 2022 సెనెట్ క్యాంపెయిన్ లో ఆమె సహకరించారు. 2018 నుంచి ఒహియో నుంచి ఓటింగ్ కోసం రిపబ్లికన్ పార్టీలో ఆమె రిజిస్టర్ చేసుకున్నారు. అగ్రరాజ్యమైన అమెరికాలో ఈసారి ఏ పార్టీ గెలిచినా ఇండియన్ అమెరికనే సెకండ్ సిటిజన్. అటు కమలా హ్యారిస్ అయినా, ఇటు ఉషా చిలుకూరి భర్త వాన్స్ గెలిచినా మనమే వైట్ హౌస్ లో ఉంటాం. పరిస్థితులు, పార్టీ శ్రేణుల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా భారతీయ మూలాలున్న నేతలకు అగ్రరాజ్యమైన అమెరికా రాజకీయ పార్టీలు గుర్తింపిస్తున్నాయి. ఇప్పటికే ప్రస్తుత అధికార పార్టీ డెమోక్రాట్లు కమలా హ్యారిస్ ను వైస్ ప్రెసిడెంట్ ను చేశారు. రిపబ్లికన్లు మరో భారతీయ మూలాలున్న మహిళను వివాహమాడిన ఒహాయో సెనేటర్ జేడీ వాన్స్ ను వైస్ ప్రెసిడెంట్ గా నామినేట్ చేశారు. వచ్చే నవంబర్ 4న జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ 270 మంది సెనేటర్లు గెలిస్తే అమెరికా అధ్యక్ష పీఠం ట్రంప్ కు దక్కుతుంది. జేడీ వాన్స్ వైస్ ప్రెసిడెంట్ అవుతారు. అప్పుడు ఆయన భార్య ఉషా చిలుకూరి అమెరికా సెకండ్ లేడీ అవుతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అటు రిపబ్లికన్స్ గెలిచినా, ఇటు డెమోక్రాట్లు అధికారంలోకి వచ్చినా ఓ భారతీయ మూలాలున్న వ్యక్తి వైట్ హౌస్ లో కాలు మోపడం ఖాయం. కారణాలు ఏవైనా 2 పార్టీల తరపున భారతీయ మూలాలతో అనుబంధం ఉన్న వారినే వైస్ ప్రెసిడెంట్లుగా ఎంచుకోవడం ఇండియాకు ప్రౌడ్ మూమెంట్. అమెరికాకు వైస్ ప్రెసిడెంట్లను ఎంపిక చేయడంలో 2 ప్రధాన పార్టీల స్ట్రాటజీలే వేరు. 2019 నుంచే ఇండియన్ ఆరిజిన్ ఉన్న వ్యక్తులకు రాజకీయంగా ఉన్నత పదవులిస్తూ వస్తున్నాయి అమెరికా రాజకీయ పార్టీలు. తమిళనాడు మూలాలున్న కమలా హ్యారిస్ ను డెమోక్రాట్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేసినప్పుడే భారత్ కు ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టమైంది. ఇప్పుడు రిపబ్లికన్స్ కూడా అదే బాట పట్టారు. నిజానికి రిపబ్లికన్లలోనే ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇండియాలో లాగా అమెరికన్ పాలిటిక్స్ లో కోటాలు ఉండవు. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడా మగ అనే తేడా లేకుండా ఇండియన్ అమెరికన్స్ 40-50 ఏళ్లలో ఉన్నత స్థానాలకు చేరుకోవడం, సాధించడం గొప్ప విషయమే. యుఎస్ ఎన్నికల్లో విజయం సాధించిన మనోళ్లందరూ స్వశక్తితో పైకి వచ్చిన వారే. కమలా హ్యారిస్, వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ మొదలు
ప్రస్తుతం ఉషా వరకు అందరూ ఎంతో కష్టపడి జాతి మత ప్రాంతాలకు అతీతంగా ఎదిగిన వారే. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇండియన్ అమెరికన్ గా మారడానికి ఇంతకాలం పట్టింది. వైట్ ప్రివిలైజ్ అనే దానికి భిన్నంగా ఇండియన్ అమెరికన్లు ఎదుగుతున్నారు. అమెరికా దేశ జనాభాలో భారతీయులు కేవలం 1.5% లోపే ఉన్నారు. అయినప్పటికీ ఈ ఏడాది రిపబ్లికన్ ప్రెసిడెంట్ నామినేషన్ కోసం 2 భారతీయ అమెరికన్లు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి పోటీ పడ్డారు. భారతీయ మూలాలున్న తల్లి ఉన్న వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ మరోసారి పోటీ పడబోతున్నారంటే అందుకు కారణం వైవిధ్యమైన అమెరికా రాజ్యాంగమే. ఇలా అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్ల ప్రభావం పెరుగుతోంది. భారతీయులు సమర్థులు, అంతేకాదు ఉన్నత విద్యావంతులు. ఇతర దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చినోళ్ల కంటే చురుకైన వాళ్ళు, ప్రజల పట్ల సామాజిక స్పృహ ఉన్నోళ్లు. అందుకే అమెరికా రాజకీయాల్లో మనోళ్లు గేమ్ చేంజర్స్ అవుతున్నారు. నడిపించే నాయకులుగా, అడ్మినిస్ట్రేటర్లుగా, ప్రజల పక్షాన నిలిచే నేతలుగా చక్రం తిప్పుతున్నారు. ప్రపంచాన్ని శాసించే అమెరికాని ఏలుతున్నారు. ఇంతకు భారత్ నుంచి అమెరికాకు వెళ్లి రాణించిన నేతలు ఎవరు? అసలు అమెరికాలో ఇండియన్స్ జనాభా ఎంత? అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్ణయించేది మనోళ్లేనా? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండియన్స్ ప్రభావం, గెలుపోటములను డిసైడ్ చేసే స్థాయిలో భారతీయులు. 20 ఏళ్లుగా ఇండియన్ అమెరికన్ వ్యక్తులకు ప్రాధాన్యం. ఓవైపు రిపబ్లికన్లు, మరోవైపు డెమోక్రాట్లు, మధ్యలో ఇండియన్ అమెరికన్స్. ఎవరి గెలుపోటములను డిసైడ్ చేయాలన్నా అధ్యక్ష పీఠంలో కూర్చునేది ట్రంపా, జో బైడెనా అని నిర్ణయించేదైనా మనోళ్లే. అందుకే అటు డెమోక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు పోటీపడి మరీ భారతీయ మూలాలున్న నేతలకు అవకాశం కల్పిస్తున్నారు. దాంతో ప్రపంచ దేశాల్లోనే పేరున్న అమెరికానే శాసిస్తున్నారు మనోళ్లు. 5-6 దశాబ్దాల కింద ఉన్నత చదువుల కోసం, ఉపాధి కోసం అమెరికాకు వెళ్లి అక్కడే సెటిల్ అయిన ఇండియన్స్ ఇప్పుడు ఆర్థికంగా బలపడి ఏకంగా అగ్రరాజ్యాన్ని శాసిస్తున్నారు. 1957 నుంచి ఇప్పటి వరకు భారతీయుల రాజకీయ ప్రాబల్యం అంతకంతకు పెరుగుతోంది. 1957లో దలీప్ సింగ్ సౌంద్ అమెరికా ప్రతినిధుల సభకు ఎంపికైన మొదటి భారతీయ అమెరికన్ అయ్యారు. ఆ తర్వాత పీయూష్ బాబీ జిందాల్, ప్రమీలా జైపాల్ లాంటి చాలా మంది అమెరికా ప్రతినిధుల సభకు ఎలెక్ట్ అయ్యారు. వివేక్ రామస్వామి నుంచి నిక్కీ హేలీ వరకు, కమలా హ్యారిస్ నుంచి రోఖన్నా వరకు అమెరికా పాలిటిక్స్ లో మనోళ్ల ట్రాక్ రికార్డే వేరు. వివేక్ గణపతి రామస్వామి కేరళకు చెందిన తమిళం మాట్లాడే బ్రాహ్మణుల కుటుంబం నుంచి వచ్చిన ఆయన అమెరికాలో అంచెలంచెలుగా ఎదిగారు. 2020 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు మద్దతిచ్చారు. 2022లో యుఎస్ సెనెట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ఆయన 2023కు వచ్చేసరికి ఏకంగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష ఎన్నికల రేసులో ట్రెండింగ్ లోకి వచ్చేశారు. కానీ పార్టీ ఇంటర్నల్ ఓటింగ్ లో ట్రంప్ కు అగ్రస్థానం దక్కడంతో రేసు నుంచి తప్పుకున్నారు. నిక్కీ హేలీ పంజాబ్ అమృత్సర్ సిక్కు కుటుంబానికి చెందిన ఆమె అమెరికాలో నాయకురాలిగా, దౌత్యవేత్తగా రాణించారు. 2011 నుంచి 2017 వరకు సౌత్ కరోలినా గవర్నర్ గా, ఐక్యరాజ్య సమితిలో యుఎస్ రాయబారిగా పనిచేశారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష ప్రైమరీల్లో అభ్యర్థిగా ప్రచారంలో కొనసాగారు. తమిళనాడు మూలాలున్న కమలా హ్యారిస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది యుఎస్ పాలిటిక్స్ గా ఉన్నారు. జో బైడెన్ తడబాటుతో డెమోక్రాటిక్ పార్టీ నుంచి ఆమెను అధ్యక్ష బరిలో నిలపాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కమలా హ్యారిస్ 2017 నుంచి 2021 వరకు కాలిఫోర్నియా నుంచి యుఎస్ సెనేటర్ గా ఎన్నికయ్యారు. 2011 నుంచి 2017 వరకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా ఉన్నారు. ఇక తమిళనాడుకు చెందిన రాజా కృష్ణమూర్తి డెమోక్రటిక్ పార్టీ తరపున 2020లో ఇల్లినాయిస్ రాష్ట్రం నుంచి యుఎస్ హౌస్ కు ఎంపికయ్యారు. రాజా కృష్ణమూర్తి 3 నెలల వయసులోనే కుటుంబంతో సహా అమెరికా వెళ్లారు. అమెరికాను చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే జాతులకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, దేశ లేదా స్వదేశం విదేశం అతీతంగా ఇవాళ రాజకీయాలు పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి. దీన్ని పర్ఫెక్షన్ ఇన్ డెమోక్రసీ అని చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి పర్ఫెక్షన్ చూసి భారతీయులు కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కులం పేరిట, మతం పేరిట, దేశం పేరిట డెమోక్రసీని దాంట్లో ఉన్నటువంటి ఇంపర్ఫెక్షన్ నుంచి పెంచుతూ ఉన్నారు.
కాబట్టి వాళ్ళ అమెరికాలో కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థి అనేటువంటిదాన్ని గౌరవించాల్సిందే, కానీ దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా ఉంది. అందుకని ఇవాళ గ్రీన్ కార్డు హోల్డర్స్ పెరుగుతున్నారు, సిటిజన్షిప్ పెరుగుతుంది, ఓట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో పార్లమెంట్లో కానీ లేదా ఇతర ఎలక్షన్లో కానీ అమెరికాలో మన పాత్ర ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇలా భారతీయ మూలాలున్న వ్యక్తులు అమెరికాలో నేతలుగా ఎదగడానికి చాలా కారణాలున్నాయి. రాను రాను మనోళ్ల జనాభా అక్కడ పెరిగిపోతోంది. చాలా మందికి గ్రీన్ కార్డులు వస్తూ ఉండడంతో యుఎస్ సిటిజన్షిప్ పొంది ఓటర్లుగా నమోదవుతున్నారు. భారతీయ అమెరికన్ల జనాభా అమెరికా జనాభాలో 1.5% ఉంది. అమెరికా జనాభా లెక్కల ప్రకారం 2000 సంవత్సరంలో 19 లక్షల మంది భారతీయులు ఉంటే అది 2015 నాటికి 39,82,000కు చేరింది. ఇప్పుడు 33,33 లక్షల జనాభా ఉన్న యుఎస్ లో ఇండియన్ అమెరికన్స్ 50 లక్షల మంది. టెక్సాస్, మిషిగాన్, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా రాష్ట్రాలతో పాటు న్యూయార్క్, షికాగో, శాన్ జోస్, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి మహానగరాల్లో ఇండియన్ అమెరికన్స్ ఎక్కువగా ఉంటారు. ఒక్క న్యూయార్క్లోనే 6 లక్షల మందికి పైగా భారతీయులు ఉంటే షికాగోలో 2 లక్షల మంది ఇండియన్స్ ఉంటున్నారు. వీళ్లు రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీలకు భారీగా విరాళాలిస్తారు. అమెరికాలో స్థిరపడిన మెక్సికన్ అమెరికన్ల తర్వాత అతిపెద్ద సమూహం భారతీయులది. అమెరికా పౌరసత్వం పొందుతున్న వారిలో భారతీయులు 2వ స్థానంలో నిలిచారు. 2016కు ముందు భారతీయులు ఎక్కువగా డెమోక్రాట్లకు మద్దతిచ్చేవారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారతీయులను తమ వైపు తిప్పుకోవడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్స్ ఎవరి వైపు నిలుస్తారు, ఎంతమంది భారతీయ మూలాలున్న వ్యక్తులు యుఎస్ ప్రజా ప్రతినిధులుగా ఎలక్ట్ అవుతారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.